తండ్రి మాట పిల్లల్ని ఏం చేస్తుందో తెలుసా? చెక్కుతుందండి షార్ప్‌గా. తండ్రి మాట ఎప్పుడు కూడా పెడచెవిన పెట్టకండి. ఎందుకంటే తండ్రి ప్రేమగా పిలిచి చెప్పినా, కోపంగా చెప్పినా కానీ ఆయన మనసులో ఒకటే ఉద్దేశం అండి. మీరు పాడైపోయకుండా ఉండాలి అన్న బాధ తప్పితే ఆయనకి మిమ్మల్ని ఏదో దండించాలి. నేను తండ్రిని కాబట్టి కొడుకు నా కంట్రోల్‌లో ఉండాలి, పిల్లలు నా కంట్రోల్‌లో ఉండాలని ఏ తండ్రికి ఉండదండి. నాన్నగారు చాలా ప్రేమగా చెప్తున్నారు. ఆయన కాకపోతే ఎవరంటారు ఈ మాట? ఆయన కాకపోతే ఎవరికుంది ఈ లోకంలో ఈ హక్కు? అంటూ అమ్మగైనా, నాన్నైనా ఏదైనా కోప్పడి ఒక మాట అన్నప్పుడు ఒక్కసారి ఇలా ఆలోచించండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు పాడయ్యే మాటలు, మీరు పాటించకూడనటువంటి మాటలు తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్పరు. కాబట్టి వారి మాటను పెడచెవిన పెట్టకండి. మనం మన పిల్లల ముందు మన తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు కూడా మన పిల్లలు ఇస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రుల మాట వినటం నేర్చుకుందాం. పెడచెవిన పెట్టకుండా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? అరే! మా నాన్న చూడరా ఎంత ప్రేమగా చెప్తున్నాడో. కోప్పడ్డ నా గురించి నా కోసమే కదా చెప్పేది అని పిల్లల ముందు అలా మాట్లాడుతూ ఉన్నామనుకోండి, ఆటోమేటిక్‌గా నిజంగానే మా నాన్న కూడా నా మంచి కోసమే చెప్తున్నాడని ఆటోమేటిక్‌గా వస్తుందండి. పిల్లలకి చెప్తే అసలు వినరండి. మనం ఏది చేస్తే అదే చేస్తారు. నిజమా కదా?